నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? ఫ్రెష్ గా గాలి వస్తుందని. ఫ్రెష్ గా గాలి వస్తుందని. ఫ్రెష్ గా గాలి వస్తుందని. అమ్మమ్మా, అర్జెంటుగా మనం పడక మార్చాలి. ఆ వరూతిని అందర్నీ ఒకచోట చేర్చి ఎలాగైనా సీమంతం జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుంది. మనం కూడా అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటించి, సారీ, నీకు నటించాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ కోమాలో ఉన్నావు. సరే, నేను నటించి దాని ప్లాన్ కనుక్కుంటాను. ఆహాహా, ఇలా అందరూ కలిసి ఒకే చోట పడకేసి అన్నాళ్ళైందో. ఫ్రెష్ గా గాలొస్తుందని. అత్తయ్యా, ఏంటత్తయ్యా, ఫ్రెష్ గాలి కోసమే వచ్చారా? లేదే, నువ్వేదో నక్క ప్లాన్ వేస్తున్నావని అదేదో కనుక్కుందామని వచ్చాను. మీలాంటి గుంట నక్కలు అలాంటి ప్లాన్లు వేస్తారు. అయినా ఇంకా ప్లాన్ చేయడానికి ఏముంది, అంతా సెట్ అయిపోయింది కదా. ఓకే, వచ్చారు కదా, పీల్చుకోండి ఫ్రెష్ గాలి. చాలా బాగుంది జోకు. సరే సరే, ఇక పడుకుందాం. ఇప్పుడు గురుడు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. వీళ్ళ ప్లేస్లు చేంజ్ చేస్తే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.